DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. ట్రయల్ రన్ అనంతరం ప్రత్యేక విమానం భోగాపురం రన్వేపై ల్యాండ్ అయింది. అనంతరం 18,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ప్రధాని ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిన అనంతరం భోగాపురం విమానాశ్రయం రన్వేపై దిగింది. అనంతరం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించారు. సభలో తెలుగులో అందరికీ నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని సింహాచలం అప్పన్న పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు అర్పించారు. స్వర్ణాంధ్ర విజన్ సాధనలో నేటి రోజు చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 13,000 మంది గిరిజన మహిళలు ప్రదర్శించిన దీంసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించిందని కొనియాడిన ప్రధాని గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ఇది గొప్ప నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతను అభినందించారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రన్వేగా యువత భవిష్యత్తుకు లాంచ్ ప్యాడ్ గా మారుతుందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో మహానీయుల పేర్లతో విమానాశ్రయాలకు నామకరణం చేస్తున్నామని, అందులో భాగంగానే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఆంధ్రప్రదేశ్ ను మరింత వేగంగా అభివృద్ధి పంథంలో నడిపిస్తాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ के गवर्नर अब्दुल नजीर जी, गोवा के गवर्नर और इस धरती के संतान अशोक गजपति राजू जी, सीएम मेरे मित्र चंद्रबाबू नायडू जी, डिप्टी सीएम भाई पवन कल्याण जी, मंत्रिमंडल में मेरे साथी, युवा ऊर्जा से भरे हुए भाई राममोहन नायडू जी, चंद्रशेखर पेम्मसानी जी, भूपति राजू श्रीनिवास वर्मा जी, राज्य सरकार के मंत्री भाई नारा लोकेश जी, उपस्थित अन्य जनप्रतिनिधिगण, देवी और सज्जनों, अंदरिकी नमस्कारम. आंध्र प्रदेश गवर्नर अब्दुल नजीर गारिकी, गोवा गवर्नर अशोक गजपति राजू गारिकी, मन मुख्यमंत्री वर्युलु चंद्रबाबु नायडू गारिकी, ఉప ముఖ్యమంత్రి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గంలో నా సహచరులు రామ్మోహన్ నాయుడు గారికి, చంద్రశేఖర్ పెమ్మసాని గారికి, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకు, నా సోదర సోదరీమణులకు అందరికీ కూడా నమస్కారం. साथियों, आज का दिन आंध्र प्रदेश के विकास के लिए, स्वर्ण आंध्र के विजन के लिए ये बहुत अहम है. मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है. मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं. मैं श्री कुर्मनाथ. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి మణిహారం లాంటిదని, ఈ ప్రాంత భవిష్యత్తును మార్చే శక్తి దీనికి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భోగాపురంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన వారు నేడు కనిపించడం లేదని, ఇప్పుడు అదే ప్రాంతానికి ఎయిర్ బస్ దిగడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. ఈ విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులు ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. 2 ఏళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తాను పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇచ్చిన హామీని నెరవేర్చామని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను.
మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది. ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా ఎదుగుతోందని పేర్కొన్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ దేశాన్ని వికసిత భారత దిశగా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ వికసిత భారత లక్ష్యానికి చేరువవుతుందని పవన్ పేర్కొన్నారు. 140 కోట్ల మంది ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. గతంలో ప్రధానిపై తీవ్ర విమర్శలు వచ్చిన సందర్భాలను గుర్తు చేసిన పవన్ అన్ని అవమానాలు, విమర్శలు ఎదురైనా మోదీ వెనక్కి తగ్గలేదని అన్నారు. ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్ది అంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. రాబోడు. కానీ మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ తన అధికారిక బృందంతో కలిసి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శనానంతరం శేషవస్త్రాలు, చిత్రపటం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ తమ అధికారిక ప్రతిపాదనల బృందంతో కలిసి శనివారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రాజగోపురం వద్ద ఆలయ అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణ నడుమ
వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రధాన ఆలయానికి తీసుకెళ్లిన అధికారులు గర్భగుడిలో అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శింపజేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ విశిష్టత, అమ్మవారి చరిత్రను వివరించగా అనంతరం వేదాశీర్వచనం అందజేశారు. దర్శనం అనంతరం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్, జూలియన్ హిల్ తో పాటు బృంద సభ్యులకు అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటం, దివ్య ప్రసాదాలను అందించి సత్కరించారు. పేదల సామాజిక భద్రత లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అర్హుల ఇంటికి అందిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష తెలిపారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఆయన జిల్లాలో 2,24,793 మంది లబ్ధిదారులకు మొత్తం 98,12,00,000 రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ ఆటోనగర్ సమీపంలోని జేడీ నగర్ లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. లబ్ధిదారులను కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా జవాబుదారీతనంతో అమలు చేస్తున్నామని చెప్పారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ జిల్లాలో 2,24,793 మంది లబ్ధిదారులకు 98.12 కోట్ల మేర పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వయోవృద్ధులు, దివ్యాంగులు సహా అన్ని వర్గాల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సిబ్బంది ఇంటి వద్దకే పెన్షన్లు అందిస్తున్నారని చెప్పారు. ఈ రోజున ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో పూర్తి వికలాంగురాలైన కిలాని పద్మావతి అనే మహిళకి వాళ్ళ కలెక్టర్ గారు స్వయంగా ఇచ్చేసి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు కలెక్టర్ గారు స్వయంగా ఇచ్చేశారంటే నిన్న జరిగిన ప్రజా దర్బార్లో ఆ పిల్ల తల్లి వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకున్న దానిలో గత ప్రభుత్వంలో వచ్చే పెన్షన్ని ఏదో కారణాలు చూపి తీసేసిన సందర్భంలో మీరు గత 5 సంవత్సరాల నుంచి అల్లాడిపోతా ఉన్నాం, పిల్ల 100% వికలాంగురాలు, ఆవిడికి సహాయం చేయండి అని చెప్తే మరి కలెక్టర్ గారు నేను ఆ ప్రజా దర్బార్లో ఉండి సమాలోచన చేసి గతంలో జరిగిన తప్పుని ఆ ప్రభుత్వం చేసిన తప్పుని సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆయన పీడీ గారితోనూ ఇతర అధికారులతోనూ మాట్లాడి ఆవిడ యొక్క ఇన్ఫర్మేషన్లన్నీ కూడా తీసుకుని తక్షణమే రాత్రి 12 గంటలకి ఆ లోన్ శాంక్షన్ అయ్యి ఉదయాన్నే ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను, ప్రజా దర్బార్ యొక్క ఉపయోగాలు ఏమున్నాయని చెప్పడానికి ఈ విషయాలన్నీ కూడా చెబుతాను. నిన్న జిల్లా అధికారులందరూ ఇచ్చేసి ఆ ప్రజా దర్బార్లో ఇది నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ప్రకారం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసినప్పుడు 4 రోజులు ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ నెలలో 4 శుక్రవారాలు చేయడం జరిగింది. దాంట్లో చాలా ఇప్పటి నుంచో పరిష్కారం కాకుండా ఉన్న అనేకమైన సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం కూడా జరిగింది. సూపర్ స్ట్రక్చర్ అని చెప్పి మన నియోజకవర్గంలో కొన్ని వందల మంది వాళ్ళకి అన్నీ ఉన్నా, రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నా కూడా వాళ్ళకి ఇంటి నెంబర్ కానీ లేకపోతే ప్లాన్ అప్రూవల్ కానీ రాని పరిస్థితిలో దాన్ని ఉన్నతాధికారులతో రాష్ట్రంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీలతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం చేయడం జరిగింది. అదేవిధంగా కొండ ప్రాంతంలో ఉన్న అనేక మందికి పట్టాలు లేని సందర్భంలో వాళ్ళందరూ కూడా పట్టాల కోసం వెరిఫికేషన్ అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఈ విధంగా అనేక కార్యక్రమాలు పరిష్కారమైన దర్బారు ఈ రోజున పెన్షన్లు ఇచ్చే రోజున
మళ్ళీ ఆ తల్లికి 100% వికలాంగురాలి ఆ తల్లికి వాళ్ళ పెన్షన్ ఇచ్చి ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా చాలామంది ఇక్కడ పెన్షన్ కోరుకునే అంపాపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు ప్రజలను నేరుగా కలిసి గత 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం అవ్వాతాతలు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను స్వయంగా పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సంక్షేమ పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎర్లగడ్డ పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. గ్రామంలో అభివృద్ధి పనులు, ఆరోగ్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంపాపురంలో సుమారు 7.80 లక్షల పింఛన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. గన్నవరం నియోజకవర్గంలో ప్రతి నెల 40,608 మంది లబ్ధిదారులకు 17.39 కోట్ల పింఛన్లు, కృష్ణా జిల్లా వ్యాప్తంగా 2.29 లక్షల మందికి 100.83 కోట్ల పింఛన్లు అందుతున్నాయని వెల్లడించారు. గ్రామంలో జలజీవన్ మిషన్ కింద 70 లక్షలతో వాటర్ ట్యాంక్, పైప్ లైన్ పనులు జరుగుతున్నాయని, ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసే పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే 13 లక్షలతో నిర్మించిన గోకుల షెడ్లు పశు సంపద అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది. 7,80,000 రూపాయలు ఈ గ్రామంలో పెన్షన్ ఇస్తున్నాం. అలాగే నియోజకవర్గం మొత్తం మీద 17,39,00,000 40,608 మంది లబ్ధిదారులకి ప్రతి నెల 1వ తారీఖున అంతకుముందు వాలంటీర్లు ఇచ్చిన పెన్షన్ని ఈ ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదో ఊరిలో ఇస్తా మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి 1వ తారీఖు సెలవు అయితే ముందే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుని, అలాగే ఎంప్లాయీ శాలరీస్ కానీ అయినా గాడిలో పెట్టిన పరిస్థితి. అలాగే కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే 2,29,000 మందికి 100,83,00,000 రూపాయల పెన్షన్ని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే అంపాపురం గ్రామానికి సంబంధించి ఈ గ్రామానికి నిధులు తక్కువ ఇచ్చాం, కానీ ఆల్రెడీ డెవలప్డ్ ఊరే కానీ 30 లక్షల వరకే ఇచ్చాం. గ్రామంలో వాటర్ ట్యాంక్ పైప్ లైన్ ప్రపోజల్ అడిగారు వీళ్ళు, దానికి 70 లక్షల రూపాయలు కేటాయించాం. జలజీవన్ మిషన్లో పెట్టాం, డెఫినెట్గా అప్రూవ్ అవుతుంది 1 మంత్. అలాగే 3 నెలల్లో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద ఎలక్ట్రికల్ విద్యుత్ సరఫరా కూడా ఆ స్కీమ్లో పెట్టాం. వాళ్ళు పని స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే 8 గోకుల షెడ్లు 13 లక్షలతో కట్టించాం. కానీ బ్లడ్ టెస్టులు మాత్రం ఈ గ్రామంలో 1124 మంది ఉంటే 105 మందికే పిహెచ్సి సెంటర్ బ్లడ్ టెస్ట్ చేయడం బాధాకరం. అందుకే పిహెచ్సి అధికారులు కూడా చెప్పా, కొంచెం స్పీడప్ చేసి త్వరగా బ్లడ్ టెస్ట్ చేయమని చెప్పిన పరిస్థితి. అలాగే ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ఆయన చేతుల మీదుగా, గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెఫినెట్గా ఉత్తరాంధ్ర భవిష్యత్తుని డెఫినెట్గా అది గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా ఈ 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం ఎలా చేస్తున్నాం, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించి, అలాగే అభివృద్ధి, రోడ్లు గాలికి వదిలేసి ఏమాత్రం కనీస మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా మెయింటెనెన్స్ లేకుండా, రోడ్లు గుంటలు పడిపోతే రిపేర్లు కూడా చేయకుండా గత ప్రభుత్వం పరిపాలిస్తే వాటన్నింటినీ సెటరేట్ చేస్తా. ఈ 2 ఏళ్లలో ప్రజలకి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 స్టైఫండ్ అందించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద లాయర్లు నిరసన దీక్ష చేపట్టారు. హైకోర్టు అడ్వకేట్ కందుకూరి నర్సరావు ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాలని కోరారు. విజయవాడ ధర్నా చౌక్ లో న్యాయవాదులు చేపట్టిన నిరసనలో హైకోర్టు అడ్వకేట్ కందుకూరి నర్సరావు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా లాయర్ల రక్షణ చట్టం కోసం పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాల నుంచి స్పందన లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, కోర్టులోనూ బయట లాయర్లపై జరుగుతున్న దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 స్టైఫండ్ అందించాలని కోరారు. అలాగే న్యాయవాదులకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు డెత్ బెనిఫిట్స్ అందించాలని విజ్ఞప్తి చేశారు. పేరు గుమాబ్ చంద్రరావు. నేను పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మరి ఏదైతే గతంలో ప్రస్తుతం ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తుందో ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ గా మరి పేరు పెట్టుకుని, మంచి ప్రభుత్వంగా పేరు పెట్టుకుని
పరిపాలిస్తున్నటువంటి మరి టీడీపీని అలాగే బీజేపీని జనసేనని మరి ఐలు తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి రాష్ట్రంలోకి మీరు వచ్చి పరిపాలిస్తూ 2 సంవత్సరాలు పూర్తయింది. కానీ అందరికీ అన్ని పథకాలు ఉన్నాయి. కానీ న్యాయవాదులకు మాత్రం వారు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నటువంటి ఆ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ అనేది ఇప్పటి వరకు అమలు కాలేదు. మేము అమలు చేస్తామని నారా లోకేష్ గారు పలుసార్లు అనడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది. అలాగే మరి స్టైఫండ్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ప్రకటించడం జరిగింది. 10,000 ఇస్తాను. గత ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో జూనియర్ న్యాయవాదులకు కొత్తగా తీసుకున్నటువంటి మరి పథకం ఏదైతే ఉందో ఆ పథకం ప్రకారం 5,000 ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు మేము 10,000 ఇస్తామని అన్న వాగ్దానం ఇప్పటికీ నెరవేరలేదు. అలాగే అందరికీ కార్మికుడు కానించి ప్రతి వారికి ఇన్సూరెన్స్ అనేది ఉంది. కానీ మరి న్యాయవాదం వృత్తి చేపట్టిన న్యాయవాదికి ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం లేదు. కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేదంటే మరి జబ్బు పడినప్పుడు మరి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మరి న్యాయవాది మరి కళ్ళు తేలవేసే పరిస్థితి, అతని ఆర్థిక పరిస్థితులు, జూనియర్లు సైతం మరి అలాగే ఇక్కడ సరైన ప్రాక్టీస్ లేక మరి ఉపాధి లేక మరి ఎంతో కష్టాలు మరి అనుభవిస్తున్న పరిస్థితి. కాబట్టి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఐలు తరపున ఈ 3 ప్రధాన డిమాండ్లు, ఇన్సూరెన్స్ ఒకటి, హెల్త్ కార్డ్స్ ఒకటి, అలాగే అమలు పరుస్తామని చెప్తూ అలాగే న్యాయవాదులకి ఏదైతే 5,000 ఇస్తున్నారో దాన్ని మేము 10,000కి పెంచుతామని చెప్పేసి వీళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి అమలు చేయడానికి ఎటువంటి వాళ్ళు ఏం చర్యలు తీసుకోలేదు. సో మేమేంటంటే ఇప్పుడు రాబోయే అసెంబ్లీ సెషన్లో, బడ్జెట్ సెషన్స్లో అయినా సరే కనీసం ఆ స్టైఫండ్ ఇవ్వడానికి ఫండ్స్ మంజూరు చేయాలని, అలాగే న్యాయవాదుల రక్షణ చట్టం ఆల్రెడీ రాజస్థాన్ లో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగు, మిద్దె తోటల ప్రాధాన్యంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు విజయవాడలో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారని సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పివిడి నాగేశ్వరరావు, కోగంటి శ్రీదేవి తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ఐఏఎస్ అధికారులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని తెలియజేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పివిడి నాగేశ్వరరావు, కోగంటి శ్రీదేవి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్ర కళాక్షేత్రంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వార్షికోత్సవ వేడుకలు, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగు, మిద్దె తోటలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరు కానుండగా లక్ష్మీష, బి అనిల్ కుమార్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ డైరెక్టర్ విఎస్ ధర్మరాజ్ గౌరవ అతిథులుగా పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. నేను 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తుమ్మలపల్లి వారి క్షేత్ర కళాక్షేత్రంలో జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కె శ్రీనివాసులు గారు, ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. గౌరవ అతిథులుగా లక్ష్మీషా గారు, ఐఏఎస్, తర్వాత బి అనిల్ కుమార్, హెచ్ఎం ధ్యానచంద్ర గారు, ఐఏఎస్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు, విఎస్ ధర్మజ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ డైరెక్టర్, వీళ్ళు గౌరవ అతిథులుగా వస్తున్నారు. వీరితో పాటు మా సంస్థ వ్యవస్థాపకులైన శ్రీ శ్రీనివాస్ అర్కరా గారు, సహ వ్యవస్థాపకురాలు కూడా వస్తారు. వీళ్ళతో పాటు మా సీనియర్ గార్డెనర్ బలిజేపల్లి వేణుగోపాలరావు గారు, పెద్దాపురం, కొణిదెల శ్రీనివాసు, ఖమ్మం జిల్లా సిటీజీ అడ్మిన్, వీళ్ళిద్దరు కూడా గార్డెనింగ్లో చాలా. మా సభ్యులు ఒక 500 వరకు అందరూ కలిసి ఈ యానివర్సరీకి హాజరవుతారని మేము భావిస్తున్నాం. మా కాన్సెప్ట్ ఏంటంటే మాదంతా కూడా స్వయం సేవ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లాంటిది. అంటే మేము ఉచిత సర్వీస్ అందిస్తాం అందరికీ. అందరూ మన ఇళ్లలో మనం తినే పంట, కూరగాయలు అవి మనమే పండించుకొని బజార్లో కొనే విషపూరితమైన కూరగాయలు కాకుండా
సొంతంగా మనమే సేంద్రియ పద్ధతిలో పండించుకుని మన ఇంట్లో కుటుంబ సభ్యులకి ఆరోగ్యం అందజేయాలి అనే కాన్సెప్ట్. అలాగే మన కిచెన్ వేస్ట్ని బయట పారేయకుండా దాన్ని కంపోస్ట్గా మార్చుకుంటే మనం చెత్త అనుకున్న దాంట్లోంచి సంపద సృష్టించి. మాదేంటంటే అందరినీ వాళ్ళ ఆహారము తినే ఆహారాన్ని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎట్లా పండించుకోవాలి అనేది, అది కూడా ఇప్పటి రోజుల్లో అందరికీ ఖాళీ ప్రదేశాలు ఎక్కువ ఉండవు కాబట్టి అందరూ వాళ్ళ మిద్దెల మీద ఎట్లా తేలికగా ఎట్లా పండించుకోవచ్చు అనే దాని మీద మేము అవగాహన కల్పిస్తాము. మా దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి 4 రాష్ట్రాలు నుంచి మన దేశం మొత్తము ఉన్న ఈ గ్రూపులు ఒక 80,000 మంది దాకా సభ్యులు ఉన్నారండి. వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకి అందరికీ కొత్తగా చేసుకునే వాళ్ళందరికీ అవగాహన ఉండదు కాబట్టి ఎట్లా చెయ్యాలి అది నేను డాబాల మీద పెట్టుకున్నప్పుడు తేలిగ్గా ఉండేట్టుగా డాబాల మీద వాటర్ ప్రూఫ్ అది చేయించుకోవటము, స్టాండ్స్ పెట్టుకుని ఎట్లా తేలిగ్గా మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో కంపోస్టు, ఎండిపోయిన ఆకులు వీటితోటి దాన్నే ఫర్టిలైజర్గా ఉపయోగించుకుని ఎట్లా చేయాలి. అది కాక మళ్ళీ మా వంతుగా మేమేంటంటే అందరికీ ఒక్కసారే గ్రూప్ తరపున కొనేవి ఈ తక్కువ రేట్లో వాళ్ళకి అందించుతామండి. అది ఇంకా కొన్నేమో మా దాంట్లో వాళ్ళే సభ్యులే కొంతమంది పండించినవి అది నాటు విత్తనాలు అవి అందరికీ అందిస్తామన్నమాట. ఎక్కడికక్కడ అంటే ఏ ఊళ్ళోకి ఆ ఊళ్ళోకి ఇట్లాంటి మా గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల తరపు నుంచి వాళ్ళకి ఈ వాట్సాప్ల ద్వారానే అన్నిటి మీద అవగాహన కల్పిస్తామండి. ఏంటంటే వాళ్ళు ఆరోగ్యకరమైన ఎంచుకోవటము అది నేను ఇప్పుడు రోజుల్లో ఆర్గానిక్ అని అమ్ముతున్నారు కానీ అది ఎంత మటుకు నమ్మకం అనేది మనకి తెలియదు. అదే మన చేతులతో మనం పండించుకుంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యము, ఇది వ్యాయామము, ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి చేసుకుంటే రేపటి రోజుల్లో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పిల్లలకి కూడా దీని మీద అసలు ఎట్లా మనం ఇంత కష్టపడితే గానీ రాదు అని తెలుస్తుందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.